నమస్తే వనక్కం, నేను మీ పూజాని. ఇవాళ మనం వరలక్ష్మి వ్రత కథ మొదట ఎవరికి వివరించారు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఒకటి ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాదులతో ఉండేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆ శివయ్యను కోరుతుంది. అప్పుడు ఆ బోలా శంకరుడు గిరిజకు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని గురించి వివరిస్తాడు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేస్తాడు. భర్త పట్ల ఆదర్యాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. అయితే అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది. ఆ మహాపతివ్రత పట్ల మహాలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఆమెను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు ఆ దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుంటుందని ఈశ్వరుడు గౌరీకి చెప్తాడు. అయితే అది విని వెంటనే పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రులయ్యిందని మన శాస్త్రం మనకి వివరిస్తుంది. అయితే మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఇవాళటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టిక్ టేల్స్ బై పూజ. థ్యాంక్ యూ.